भ्रष्टाचार हटाओ, 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 अविनीतिनी अंతం చేద్దాం, अविनीतिनी अंతం చేద్దాం, लोक सत्ता जिंदाबाद, लोक सत्ता जिंदाबाद, जिंदाबाद 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 जिंदाबाद, लोक सत्ता जिंदाबाद, भ्रष्टाचार हटाओ, भ्रष्टाचार हटाओ, भ्रष्टाचार हटाओ, भ्रष्टाचार। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చారు. ఇది లోక్ సత్తా పార్టీ సహకరిస్తుంది. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి ఒక వినతి ఏంటంటే, సార్ రోడ్ల మీద చెత్త, ఊర్లలో చెత్త తీయడానికి మేము అందరం ముందుకు వస్తున్నాం. లక్షలాది ప్రజలు ముందుకు వస్తున్నారు. కానీ ఈ చెత్తను ఎవరు తీసేస్తారు? రాజకీయంలో చెత్త. ఈ చెత్త పోతే ఉన్నంత వరకు మన స్వచ్ఛ భారత్ కాలేదు సార్. మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, ఈ చెత్తను తీసేయండి సార్. మీరు ఏబుల్ లీడర్ అని మేము అనుకుంటున్నాం. మీరైతే చేయగలరని మేము గట్టిగా భావిస్తున్నాం. మీరు చేయండి సార్. ఈ రాజకీయ చెత్త పోయేంత వరకు మన స్వచ్ఛ భారత్ కాలేదు సార్. భారతదేశం తింటున్నారు సార్ వీళ్ళు. వేల కోట్ల, లక్షల కోట్ల. ఒక 2G స్కామ్ 1,70,000 కోట్లు, బొగ్గు స్కామ్ 2 లక్షల కోట్లు. బయట బ్లాక్ మనీ అంతా కానీ వీళ్ళ దగ్గర ఉన్న మనీ లాగేసుకున్నారు సార్. ఫస్ట్ మన పైసలు ఇవ్వండి, మన పైసలు తిన్నారు కదా సార్, మనం కష్టపడ్డది. అదుపులేదు, ఎంతైనా తినొచ్చు, ఇష్టం ఉన్నట్టు తినొచ్చు. భారతదేశం కదా, ఏమైనా తిందాం, ఏమైనా చేసుకుందాం. ఈ చెత్తను తీసేయండి సార్. ఫస్ట్ చాలా భయంకరం సార్ ఈ చెత్త. అంటే చాలా డేంజరస్ ఈ చెత్త, చాలా ప్రమాదం. నా పేరు రవికుమార్, కార్యదర్శిని. అన్న, నరేంద్ర మోడీ గారు భారతదేశం స్వచ్ఛందంగా ఉండాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనే పిలుపునిచ్చింది. ఆయన పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కదిలి ఇవాళ రోడ్ల మీద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తున్నాయి. అసలు స్వచ్ఛ భారత్ అంటే అర్థం, స్వచ్ఛ భారత్ అంటే రోడ్ల మీద చెత్త వేయడానికి, చెత్త ఏరడం, తర్వాత పోతే మోరీలు సాఫ్ చేయడము, ఇది కాదు స్వచ్ఛ భారత్. ఇది చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులను మనం నిరుత్సాహపరిచినట్టు అవుతుంది. వాళ్ళు ఉన్నారు. కాదంటే రాజకీయ చెత్తను, రాజకీయ అవినీతిని, అధికారుల అవినీతిని, బ్లాక్ మనీని ఇది తీసుకొచ్చే స్వచ్ఛ భారత్ అవుతుంది. ఇది తీసుకొచ్చే దమ్ము, ధైర్యం నరేంద్ర మోడీ గారికి ఉన్నదన్న ఉద్దేశంతో మేము ఇవాళ, అయ్యా నరేంద్ర మోడీ గారు దయచేసి రాజకీయ అవినీతి చెత్తను, లక్షల కోట్లు తిన్నటువంటి రాజకీయ అవినీతి తిమింగిలాలను ఊడవండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ప్రజల పరం చేయండి. రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు ప్రజలకు. ఆర్థిక స్వాతంత్రం కనుక రాగలిగితే ప్రజలు, భారతదేశం పూర్తిగా స్వచ్ఛ భారత్ అవుతుంది. దయచేసి మోదీ గారు, మీ మీద మాకు నమ్మకం ఉంది. అంతెందుకు, ఇవాళ మన తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రం, తెలంగాణ కొత్త రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు కూడా ఇవాళ ఏమంటున్నారంటే రాజకీయ అవినీతిని తొలగిస్తా అంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారికి కానీ, తర్వాత పోతే నరేంద్ర మోదీ గారికి కానీ మేము తెలిపేది ఒకటే, రాజకీయ అవినీతి పూర్తి స్థాయిలో నిర్మిస్తే మాత్రం స్వచ్ఛ భారత్ అవుతుంది. చెత్త ఎత్తేసేయడం మాత్రంలో కాదు, ఆరోగ్య భారత్ అవుతుంది. అంతేగాని రాజకీయ అవినీతిని పూర్తిగా తొలగించినప్పుడే స్వచ్ఛ భారత్ అవుతుందని మా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గాలి, శరత్, అనిమలి, ప్రసాద్ యాదవ్, చూపించి కాలు పెట్టండి. మంచి జరపన్నా చెట్టన్నా గడ్డి గడ్డి కింద కదానికి అట్లేసలేదు. అరే సార్ కూకొని పెట్టాను సార్, అవుగుతలేదు. అవినీతి రాజకీయ నాయకుల ఆస్తులను వెంటనే, అవినీతి రాజకీయ నాయకుల ఆస్తులను వెంటనే, అవినీతి
అవినీతి రాజకీయ నాయకుల ఆస్తులను వెంటనే అవినీతి రాజకీయ నాయకుల ఆస్తుల వెంటనే